ఈ రెమెడీ వాడే ముందు మీ జుట్టు పొడవు కొలతలను చూసుకుని వాడిన తర్వాత మీ జుట్టు ఎంత పొడవైందో కూడా మీరు కొలుచుకోవచ్చండి. అంత పవర్ఫుల్గా మన తలపైన పనిచేస్తుంది. నేనైతే ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి. నేను చేసే ఈ ఛాలెంజ్ని మీరు కూడా ఛాలెంజ్గా తీసుకుని మీ తలకు వాడండి ఫ్రెండ్స్. చాలా బాగా ఉపయోగపడుతుందండి. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. 7 రోజుల్లోనే జుట్టుని పెంచుకునే ఒక అద్భుతమైన మ్యాజికల్ హెయిర్ గ్రోత్ రెమెడీని తయారు చేయబోతున్నానండి. ఈ మ్యాజికల్ హెయిర్ గ్రోత్ రెమెడీని తయారు చేసుకోవడానికి మందార ఆకులు, మందార పూలు, అలాగే మెంతులు తీసుకోవాలండి. కుచ్చు కుచ్చులుగా ఊడిపోతున్న జుట్టుని మరలా తిరిగి జుట్టు పెంచుకోవడం కోసం ఈ 3 కూడా చాలా బాగా సహాయం చేస్తాయండి. జుట్టు రాలిన ప్లేస్లో మరలా కొత్త వెంట్రుకలు పుట్టేటట్టుగా చేయడంలో ఈ 2 కూడా హెల్ప్ అవుతాయండి. అలాగే మన జుట్టుని జెట్ స్పీడ్గా పెంచడానికి మెంతులు సహాయం చేస్తాయి. మ్యాజికల్ రెమెడీ అయితే మీ జుట్టు పైన మ్యాజిక్ చేస్తుందండి. ఈ మ్యాజికల్ హెయిర్ గ్రోత్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఇంక మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ప్యాన్ తీసుకుందామండి. అందులో 1 గ్లాస్ నుంచి 2 గ్లాసులు వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకుని ఇప్పుడు మనం ఈ వాటర్ స్టవ్ పైన పెట్టుకుని కొంచెం మరగపెడదామండి. వాటర్ కొంచెం వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్లు మెంతులు యాడ్ చేసుకుందామండి. మెంతుల్లో బీటా కెరటిన్ పుష్కలంగా ఉంటుందండి. ఇది జుట్టు పెరగడానికి నిరంతరం కూడా హెల్ప్ చేస్తుంది. ఇంచులుగా మన జుట్టు పెరగడానికి మెంతులు అయితే చాలా బాగా వర్క్ అవుతాయండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు అవిసె గింజలు యాడ్ చేసుకోవాలి. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. ఇది జుట్టు పెరుగుదలకు హెల్ప్ అవుతుంది. అలాగే హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. మన జుట్టు అంతా కూడా సాఫ్ట్గా సిల్కీగా పెరగడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇవి మనకి ఆయుర్వేద స్టోర్స్లో దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. ఇందులో మనం 2 టేబుల్ స్పూన్లు అవిసె గింజలు యాడ్ చేసుకుందాము. జుట్టు కేర్తో పాటు మన హెల్త్ కేర్కి కూడా ఇవి చాలా మంచిదండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని కొద్దిసేపు అయితే ఉడకపెట్టుకుందాము. ఈ లోపు మందారాకుల్ని, మందార పువ్వుల్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుందాము. ఒక 5 నుంచి 6 మందార పువ్వులు తీసుకోవాలండి. ఒకవేళ మీకు మందార పువ్వులు దొరకకపోతే కనుక మందార పూల పొడిని కూడా వాడుకోవచ్చండి. మందార పూలు, మందారాకులు జుట్టు కుదిల్ని బలోపేతం చేస్తాయి. ఇవి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఆపుతుంది. అలాగే హెయిర్ పెరగడానికి హెల్ప్ అవుతుందండి. బలహీనంగా నిర్జీవంగా మారిపోయిన జుట్టుకి బలాన్ని అందించడంలో చాలా బాగా హెల్ప్ అవుతాయి. మన జుట్టుకి ఏది వాడినా గానీ శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మన జుట్టుకి వాడాలండి. ఈ వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఇందులో మనం మందార పువ్వుల్ని, మందార ఆకుల్ని యాడ్ చేసుకుందాము. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి. ఇలా ఉడకబెట్టడం వల్ల వీటిలో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా బయటికి రిలీజ్ అవుతాయి. మన జుట్టు పెరగడానికి ఎంతగానో ఉపయోగపడతాయండి. ఇలా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకుందామండి. ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి అలోవెరా ఆకుని తీసుకోవాలండి. న్యాచురల్గా దొరికే అలోవెరా ఆకుని తీసుకుంటే మంచిదండి. ఒకవేళ మీకు న్యాచురల్గా ఉండే ఆకు దొరకకపోతే బయట మార్కెట్లో దొరికే ప్యూర్ అలోవెరా జెల్ని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం సైడ్ ఉండే ముళ్ళులు కట్ చేసుకుని చిన్న పీసెస్ని కట్ చేసుకుందామండి. ఇది పాడైపోయిన జుట్టు కణజాలాన్ని రిపేర్ చేస్తుంది. జుట్టు హెల్దీగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఎంత సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా ఉంటుందో మన జుట్టు కూడా అంతే సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా పెరగడం కోసం హెల్ప్ అవుతుందండి. ఖరీదైన ప్రొడక్ట్స్ ఏమీ మన జుట్టుకు వాడనవసరం లేదండి. ఇలా న్యాచురల్ పద్ధతిలో వీటిని మన జుట్టుకు వాడుతున్నట్టయితే హెల్దీగా పెరుగుద్దండి. ఇవన్నీ కలుపుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి ఒక క్లాత్ సహాయంతో స్ట్రైన్ చేసుకుందాము. మన జుట్టుని డబుల్ గ్రోత్ చేసే హెయిర్ మాస్క్ అయితే తయారైందండి. ఇలా తయారు చేసుకున్న హెయిర్ మాస్క్ని మన తలకి ఎలా వాడాలి అంటే తలస్నానం చేసే ఒక అరగంట ముందు ఈ రెమెడీని తయారు చేసుకోవాలండి. మన జుట్టుకి పాయలుగా విడతీసుకుంటూ జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. మన తల భాగం అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత 45 మినిట్స్ మన తలపైన ఉంచుకుని తర్వాత మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి.
ఇలా మీరు వారానికి 2 సార్లు వాడుతున్నట్టయితే మీకు 1 వీక్లోనే హెయిర్ పెరగడం గమనిస్తారు. అలాగే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఎంత కుచ్చులుగా ఊడిపోయిన జుట్టు అయినా కానీ జుట్టు రాలిన ప్లేస్లో మరలా కొత్త వెంట్రుకలు పుట్టేటట్టుగా చేయడంలో ఈ హెయిర్ మాస్క్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. వారం రోజుల్లోనే వెంట్రుకలు అనేవి తిరిగి రీగ్రోత్ అవుతాయండి. ఎవరికైతే జడ వేసుకునేటప్పుడు జడ అంతా కూడా పల్చగా సన్నగా పిలగలా కనబడుతుందో అలాంటి వారు వాడి చూడండి. మీ జుట్టు ఒత్తుగా పొడవుగా దృఢంగా బలంగా పెరుగుద్దండి. ఇది బట్టతలపైన కూడా వెంట్రుకలు మొలిపించగలిగే శక్తివంతమైన హెయిర్ గ్రోత్ రెమెడీ అండి. తప్పకుండా నేను చెప్పినట్టు వాడితే కనుక మీకు 1 వీక్లోనే హెయిర్ పెరుగుద్ది. మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.